అమ్హారిక. సినిమాల్లో యుద్ధాలు కామన్. ఇప్పుడు సినిమా కోసమే యుద్ధం జరుగుతున్నట్టు కనిపిస్తోంది. మహాభారత్ని తీస్తామని మేమంటూ పోటీ పడుతున్నారట మన బడా స్టార్స్. మరి ఇప్పటికే అనౌన్స్ అయినట్టు అల్లు అరవింద్ మొదలెట్టేస్తాడా, లేక డ్రీమ్ ప్రాజెక్ట్ అంటున్న జక్కన్న చేతిలో పెట్టేస్తాడా? కాదు కూడదు అంటూ అమీర్, అరవింద్, రాజమౌళి ఒకటవుతారా? మహాభారత్ ఈ ఇతిహాసాన్ని ఇప్పటివరకు ఎంతో మంది తెరకెక్కించినా జక్కన్న చేస్తానని చెప్పడం ఒక్కసారిగా టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయిపోయింది. కారణం, భారీ క్యాన్వాస్ పై విజువల్ వండర్స్ క్రియేట్ చేసే జక్కన్న మహాభారత్ ని ఎలా పిక్చరైజ్ చేస్తాడా అన్న క్యూరియాసిటీ ఉండడమే. ఇక అదే మహాభారత్ ని నేను తెరకెక్కిస్తానని అటు అమీర్ స్క్రిప్ట్ పనిలో పడిపోతే, ఇటు నేను పట్టాలెక్కిస్తానంటూ రెడీ అయిపోయాడు స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. దీంతో అసలు ఈ మహాభారత్ ని ఎవరు ఏ యాంగిల్లో ఎలా చూపిస్తారా అన్న డిస్కషన్ హాట్ గా జరుగుతోంది. అయితే ప్రస్తుతం జక్కన్న SSMB 29తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అంటే తన మహాభారత్ రావడానికి ఇంకా చాలా టైం పడుతుందన్నమాట. ఇప్పటికే మహాభారత్ గాథని పెద్ద స్కేల్లో గ్రాండియర్ గా తీయాలని అటు అమీర్ కోట్ల రూపాయలు ఖర్చు పెడితే, ఇటు అరవింద్ కూడా కథా చర్చలకి బాగానే కాసులు కురిపించట. దీంతో తీయాల్సింది ఒకటే మహాభారత్ కాబట్టి అంతా కలిసి ఒక టీమ్గా మారి చేస్తే మరింత పెద్ద స్కేల్లో చేయొచ్చుగా అంటూ ఆశపడుతున్నారట మూవీ లవర్స్. అయితే అందర్లా కాకుండా ఈసారి మహాభారతాన్ని అర్జునుడి యాంగిల్లో చెప్పబోతున్నారని, అర్జునుడిగా అల్లు అర్జున్ కనిపించే ఛాన్స్ ఉందంటూ ఓ టాక్ వినిపిస్తోంది. మరి ఇలా ఎవరి పర్సెప్షన్ వారికే ఉంటే ఒక్కటిగా సినిమా చేయడం అన్నది కష్టమైన పనే. చూడాలి మరి మా డ్రీమ్ ప్రాజెక్ట్స్ అంటూ హడావిడి చేస్తున్న ఈ స్టార్స్లలో ఎవరు త్వరగా పట్టాలెక్కిస్తారు. దిల్ రాజు టాలీవుడ్లో జెండా పాతిన ఈ స్టార్ ప్రొడ్యూసర్ బాలీవుడ్లోనూ పాగా వేయాలని ఫిక్స్ అయినట్టే కనిపిస్తోంది. అందుకే జెస్సీ పెద్ద షాక్ ఇచ్చినా సరే తగ్గేదే లేదంటూ మరో 2 ప్రాజెక్ట్స్ లైన్లో పెడుతున్నాడట. దీంతో అసలే గ్రాఫ్ అంతంత మాత్రంగా ఉన్న ఈ టైంలో ఈ రిస్క్ అవసరమా అంటూ ఓపెన్గానే కామెంట్ చేస్తున్నారట మూవీ లవర్స్. ఇక్కడ పూర్తి చేశాం, ఇక అక్కడ మొదలెడతామంటూ గతంలో బాలీవుడ్ బాట పట్టడానికి కాస్త గట్టిగానే ట్రై చేశాడు దిల్ రాజు. అలా నాని జెర్సీని షాహిద్ కపూర్ తో రీమేక్ చేస్తే వెళ్లినంత వేగంగా బాక్సులు వెనక్కి వచ్చాయి. ఇక టీ సిరీస్ తో కలిసి చేసిన హిట్ రీమేక్ ఎంత మైకై దిగిందో తెలిసిందే. మరోవైపు తీసిన గేమ్ చేంజర్ కొట్టిన దెబ్బతో సైలెంట్ అవుతాడనుకున్నారంతా. అయితే ఆ వెంటనే వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం గనుక సాలిడ్ హిట్ అవ్వకపోతే అదే జరిగేది కూడా. ఇక నుంచైనా కాస్త జాగ్రత్తగా ఉంటాడనుకున్నా మరోసారి తమ్ముడిని నమ్మి బొక్కబోర్లా పడటంతో ఇక రాజుగారు తన స్పీడ్ కి కాస్త బ్రేకులు వేయటం పక్కా అనుకున్నారు కూడా. అయితే అలా స్లో అయితే ఇది నేనెందుకవుతా అంటూ ఇదిగో ఇలా మరో 2 క్రేజీ ప్రాజెక్ట్స్ ని పట్టాలెక్కించబోతున్నాడట. అది కూడా అచ్చిరాని బాలీవుడ్ లోనండోయ్. అవును, ఎన్నాళ్లుగానో గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్న వంశీ పైడిపల్లికి గుడ్ న్యూస్ చెప్పాడట అమీర్. దిల్ రాజు బ్యానర్ లో చేయబోయే ఈ సినిమాకి లైన్ క్లియర్ అయిందని, అందులో భాగంగానే దిల్ రాజు ఢిల్లీకి వెళ్లి అమీర్ ని కలిశాడని, త్వరలో దీనిపై అఫీషియల్ అనౌన్స్ రానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాతో పాటు తనని నిలబెట్టిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాని అక్కడి నేటివిటీకి తగ్గట్లుగా చిన్న చిన్న చేంజెస్ చేసి ఓ క్రేజీ బాలీవుడ్ డైరెక్టర్ తో తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నాడట దిల్ రాజు. అంతవరకు బాగానే ఉంది కానీ సర్ఫిరా, సెల్ఫీ, ఖేల్ ఖేల్ మెయిన్, బచ్చన్ పాండే, లక్ష్మి వంటి రీమేక్లతో వరుస డిజాస్టర్స్ చూసిన అక్షయ్ ఈ రీమేక్ నైనా మరో మేకు రాకుండా చూస్తాడా, లేక బాలీవుడ్ లో పాగా వేయాలనుకున్న రాజుగారి ఆశల్ని నీరుగారుస్తాడా చూడాలి. సినీ ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. కొన్నిసార్లు యాక్షన్ కథలకి బాగా డిమాండ్ ఉంటే, మరికొన్నిసార్లు సెంటిమెంట్ కథలు కనక వర్షం కురిపిస్తాయి. ఇలా ఒక్కో టైంలో ఒక్కో కథ, ఒక్కో జానర్ ఆడియన్స్ మనసుల్ని దోచేస్తూ ఉంటాయి. ఆ క్రమంలోనే ఇప్పుడు ఇండస్ట్రీ పీరియాడికల్ మూవీస్లో పీక్స్ చూస్తున్నట్టే కనిపిస్తుంది. ఇప్పటికే పలువురు స్టార్స్ ఈ జానర్కి షిఫ్ట్ అయిపోగా వీరి బాటలోనే నేను అంటూ మన నేషనల్ స్టార్ నాని చేరిపోవడం విశేషం. పీరియాడిక్ జానర్
ప్రస్తుతం ఇండస్ట్రీ ఈ జానర్ లో పీక్స్ చూస్తున్నట్టే కనిపిస్తోంది. సిల్వర్ స్క్రీన్ పై కాలాన్ని వెనక్కి తిప్పేసి కోట్లు కొల్లగొట్టేస్తామంటూ రెడీ అయిపోతున్నారు మేకర్స్. రీసెంట్ గా RRR, శ్యామ్ సింగరాయ్, సీతారామం వంటి సినిమాలిచ్చిన బూస్టప్ తో మరిన్ని సినిమాలని అందించేందుకు రెడీ అవుతుంది టాలీవుడ్. ఇప్పటికే 18th సెంచరీ స్టోరీతో ఆఫ్రికా ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ లో యాక్షన్ అడ్వెంచర్ ని జక్కన్న తెరకెక్కిస్తూ ఉంటే, ఇండిపెండెన్స్ కోసం 1945లో జరిగిన వార్ బ్యాక్డ్రాప్ లో ఫౌజీని పట్టాలెక్కించాడు హను రాఘవపూడి. ఇక 1854 నుండి 1978 మధ్య కాలంలో రాయలసీమ గ్రామాల్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని విజయ్ దేవరకొండతో సినిమా మొదలెట్టేశాడు రాహుల్ సాంస్కృత్యాన్. ఇక 1960లో ఉత్తర తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో జరిగిన రియల్ స్టోరీని బేస్ చేసుకుని బోగి అనే సినిమాని ప్లాన్ చేశాడట సంపత్ నంది. ఇక దసరాతో సాలిడ్ హిట్ కొట్టిన శ్రీకాంత్ ఓదెల కూడా మరోసారి ఏళ్ల క్రితం సికింద్రాబాద్ లోని బస్తీ బ్యాక్డ్రాప్ లో జరిగిన కథనే ప్యారడైజ్ గా మారుస్తున్నాడట. ఇక నిఖిల్ స్వయంభూ సినిమా కూడా పీరియాడిక్ కథనే అన్న సంగతి తెలిసిందే. ఇవన్నీ ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాతో పాటే హాయ్ నాన్నతో మెగాఫోన్ పట్టేసిన శౌర్యవ్ ఈసారి మరోసారి నానితో ఇలాంటి ఒక సాలిడ్ పీరియాడిక్ ఫిలిం నే ప్లాన్ చేశాడని టాక్. మొదటి సినిమాతో పర్లేదనిపించిన శౌర్యవ్ ఈసారి పెద్ద స్కేల్లో సూపర్ విజువల్స్ తో ఓ గ్రాండ్ పీరియాడికల్ యాక్షన్ డ్రామాని రెడీ చేశాడని, త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మొత్తానికి టాలీవుడ్ ఇలా పీరియాడికల్ స్టోరీస్ చుట్టూ చక్కర్లు కొడుతుందన్నమాట. పండక్కి మించిన మంచి ముహూర్తం లేదంటున్నారు మన వెటరన్ హీరోస్. ఇప్పటికే చిరు, బాలయ్యలు దసరా రోజున తమ సినిమాల్ని మొదలెట్టేస్తాం అంటూ అప్డేట్ ఇచ్చేగా, ఇక వీరి బాటలోనే నేను అంటున్నాడట ఈ టాలీవుడ్ కింగ్. దీంతో ముగ్గురయ్యారు. ఇక వెంకీ కూడా మరో సినిమాకి ముహూర్తం పెట్టేస్తే పండగ సందడి మామూలుగా ఉండదంటూ ఆశపడుతున్నారట ఫిల్మీ ఫ్యాన్స్. చిరు, బాబీ, బాలయ్య, గోపీచంద్ ఈ కాంబోలో వస్తున్న సినిమాలు దసరాకి మొదలెట్టేస్తామని ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేయగా, తాజాగా వీరి సరసన కింగ్ నాగ్ కూడా చేరబోతున్నాడట. మొన్నటి వరకు క్యామియోలపై కాన్సన్ట్రేట్ చేసిన నాగ్ ఇప్పుడు 100వ సినిమాపై ఫోకస్ పెట్టాడు. ఈ క్రమంలోనే కోలీవుడ్ డైరెక్టర్ కార్తిక్ చెప్పిన కథకి ఫిదా అయిన నాగ్ తన 100వ సినిమాగా దీనే దసరా రోజు మొదలు పెట్టబోతున్నాడట. వాస్తవానికి టాలీవుడ్ లో ఇంతమంది దిగ్గదర్శకులు ఉండగా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అయిన 100వ సినిమాని ఇలా ఆకాశం అనే ఒకే ఒక్క సినిమాకు దర్శకత్వం వహించిన కోలీవుడ్ డైరెక్టర్ చేతిలో పెట్టడమేంటన్న టాక్ గట్టిగానే వినిపించింది. అయినా ఎక్కడా తగ్గని నాగ్ కార్తిక్ కి ఛాన్స్ ఇచ్చాడంటే కథ ఎంతగా ఎక్సైట్ చేసిందో అర్థమవుతుంది. మరోవైపు యాక్షన్, ఫ్యామిలీ, ఎమోషన్స్ మిక్స్ అయిన ఈ స్టోరీలో నాగ చైతన్య, అఖిల్ గెస్ట్ అపియరెన్స్ ఇవ్వబోతున్నారని, ఇది మరో మనం అయ్యే ఛాన్స్ పుష్కలంగా ఉందన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇక 100 నాట్ అవుట్ అనే టైటిల్ తో వస్తోందని వైరల్ అవుతున్న ఈ ప్రాజెక్ట్ ఓపెనింగ్ కి చిరంజీవి గెస్ట్ గా రాబోతున్నాడని తెలుస్తోంది. అయితే ఇదే రోజున చిరు, బాబీ, బాలయ్య, గోపిల సినిమాలు కూడా ముహూర్తం పెట్టుకొని ఉండడం విశేషం. మొత్తానికి వెటరన్ స్టార్స్ ఇలా పండగ రోజు సందడి చేయనున్నారన్నమాట. మౌలి, తనుజ్, శివాని నగరం జంటగా తెరకెక్కిన సినిమా లిటిల్ హార్ట్స్. ఆదిత్య హాసన్ నిర్మాతగా సాయి మాతన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 5న థియేటర్స్ లో రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సందర్భంగా మరోసారి సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది మూవీ టీమ్. సినిమా సక్సెస్ అయితే మా పేరెంట్స్ని ఫారెన్ ట్రిప్ తీసుకెళ్తా అన్న. యుఎస్ ట్రిప్ ఫిక్స్ అయ్యింది. తీసుకెళ్లాల్సిన టైం వచ్చింది. బ్లాక్ బస్టర్ అయింది. ఇంకా పెద్దగా ప్లాన్ చేద్దాం. థ్యాంక్ యూ ఆడియన్స్కి చాలా పెద్ద థ్యాంక్స్. మీ వల్లే ఇదంతా. అసలు నేను చిన్న జనాలు ఓకే చూస్తారు, ఫస్ట్ వీక్ చూస్తారు, సెకండ్ వీక్ ఇంకా పెరుగుతారు అనుకున్నా కానీ ఫస్ట్ రోజే జనాలు ప్రీమియర్స్ హౌస్ఫుల్స్, ఫస్ట్ డే ఫుల్స్, అసలు బ్లాక్ బస్టర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నేను అసలు నమ్మలేదండి ఇంతలా సక్సెస్ అవుతుంది ఫిలిం, ఇంతలా లవ్ చూపిస్తారు, ఇంతలా రెస్పాన్స్ వస్తుందని. ఐ థింక్ ఇంత క్యాల్కులేషన్ మార్తాన్ కూడా చేయలేదేమో స్టోరీ రాసినప్పుడు. నువ్వు అంటావు కదా మార్తాన్, అసలు స్టోరీ లేదు, జస్ట్ స్క్రీన్ ప్లే అని. చాలా మంచి స్టోరీ ఉంది మార్తాన్. నెవర్ సే దాట్ ప్లీజ్. నీ స్టోరీనే నిలబట్టింది ఇవాళ. మా అందరికీ ఇంత అప్రిసియేషన్ వస్తుంది. నన్ను కాత్యాయని అని పిలుస్తున్నారు నీ వల్ల, నువ్వు రాసిన స్టోరీ వల్ల. థ్యాంక్ యూ సో మచ్. చిన్న సినిమా చచ్చిపోయింది, మా ప్రస్థానంలో అంత్యక్రియలు చేద్దాం అనుకుంటున్న తెలుగు ఇండస్ట్రీలో కథతో తీస్తే సినిమా హిట్ అవుద్ది, బడ్జెట్తో కాదని నిరూపించింది లిటిల్ హార్ట్స్. 2.5 కోట్లతో సినిమా తీశారంటారు. ఇప్పుడే నితిన్నను మన సాయిని అడిగాను ఎంత బడ్జెట్ ఎల్గాట్ చేశారని. 2.5 కోట్లు అన్నారు. ఒక పెద్ద సినిమా షెడ్యూల్ వేసుకొని 3 రోజులు షూటింగ్ క్యాన్సిల్ అయితే 2.5 కోట్లు అవుతున్నాయి. ఈ రోజుల్లో
2.5 కోట్లతో 50 కోట్లు కలెక్ట్ చేసే సినిమా తీశారంటే హ్యాట్స్ ఆఫ్ టు లిటిల్ హార్ట్స్ టీమ్. మిమ్మల్ని చూసుకొని పెద్ద పెద్ద దర్శకులు, నిర్మాతలు ఇంగ్లీష్ నాటాడు సిగ్గుతో తలంచుకోవాల్సిన రోజు తీసుకొచ్చారు మీరు ఇండస్ట్రీకి. నిజంగా పర్టికులర్గా ఇటువంటి చిన్న సినిమాలని ఎంకరేజ్ చేస్తూ విజయ్ ఇటువంటి ఫంక్షన్స్కి వచ్చి వీటిని పాల్గొనడం అనేది ఇట్స్ అ వెరీ వెరీ అప్రిషియబుల్ థింగ్. వెరీ నైస్ ఆఫ్ యూ విజయ్ టు ఎంకరేజ్ పీపుల్ లైక్ దిస్. తర్వాత ఇంకొకటి ఆఖరి మాట ఏంటంటే ఈ టీనేజర్తో సినిమా తీస్తే ఇంత గోల్ ఉంటుందా? బాగుంది. మళ్ళీ టీనేజర్స్తో ఏదైనా కథ రాయించి ఏదైనా సినిమాలు తీస్తే బాగుండు అని అనిపిస్తుంది అనమాట. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. మౌలి నేను ఆనంద్కి విపరీతంగా ఇష్టము. ఎప్పుడు వచ్చి మౌలి రీల్ చూపించేటోడు. ఎంత నవ్వుకునే వాళ్ళమో. ఆనంద్ నాతోని ఎట్లయినా మనోడిని సినిమాలోకి తీసుకురావాలి, ఇంత టాలెంట్ ఉంది అని మేము వాడు డెలివరీ బాయ్తో హిందీ మాట్లాడే రీల్ ఎన్నిసార్లు చూసినానో. ఈ మీ హీరోకి రికార్డ్ ఉందా అట్లా. మౌలి ప్రమోషన్స్ కూడా హ్యూజ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద సక్సెస్ ఇస్ హౌ దిస్ బాయ్ ప్రమోటెడ్ దిస్ ఫిల్మ్. వాడి ప్రమోషన్లు కూడా ఎంటర్టైనింగ్ ఉంటాయి. ఇవి బిగ్ సినిమా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ బిగ్ టీవీ. యాంకర్స్ వార్డ్రోబ్ కటసీ షాపర్ స్టాప్.